రాష్ట్రాన్ని గడగడలాడించిన స్వైన్ ఫ్లూ భూతం మరోసారి పంజా విసురుతోంది. ముఖ్యంగా తూర్పు గోదావరిలో ఈ మహమ్మారి జిల్లా వాసులకు కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే 209 కేసులు నమోదయ్యాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే భయపడవలసిన పనిలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం రాష్ట్ర రాజధానిని హడలెత్తించిన స్వైన్ ఫ్లూ జాడలు మరోమారు కనిపిస్తున్నాయి. ఏడాది నుంచి పూర్తిగా కనుమరుగైపోయిన ఈ వ్యాధి లక్షణాలు ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతున్నాయి. జనవరి నుంచి అక్టోబర్ వరకు రాష్ట్రంలో 209 స్వైన్ ఫ్లూ కేసులను అధికారికంగా గుర్తించారు. ఇందులో 24 మరణాలు సంభవించాయి. 2009, 2010తో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే అయినా తీసిపారేయలేని పరిస్థితి కనిపిస్తోందని వైద్య శాఖాధికారులు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నమోదవుతున్న కేసుల గురించి పెద్దగా ఆందోళన అవసరం లేదని అంటున్నారు. 18 జిల్లాల్లో ఈ కేసులు నమోదు కాగా తూర్పుగోదావరి చివరి స్థానంలో ఉందన్నారు. 3 మాత్రమే లక్షణాలు కనిపించగా ఒక్కరే చనిపోయారని వైద్యాధికారులు వివరించారు. ఇంతకుముందు సంవత్సరాల్లో ఈ కేసెస్ రావటం మే నెలలో మొదలుపెట్టి నవంబర్కి ఆగిపోతూ ఉండేది ఈ 3 సంవత్సరాల్లో. కానీ ఈ సంవత్సరం జనవరి నెల నుంచి కూడా కేసులు మొదలుపెట్టి రావటం అయింది. ఇప్పటి వరకు మొత్తం 209 కేసులు స్వైన్ ఫ్లూ కేసులు అంటే H1N1 కేసులు రిపోర్ట్ అయినాయి. మనకి ఈ సెప్టెంబర్ నెలలోనే కేవలం 42 కేసులు వచ్చినాయి. సెప్టెంబర్ నెలలోనే ప్రస్తుతం స్వైన్ ఫ్లూ బారిన పడుతున్న వారిలో ఎక్కువగా చిన్నపిల్లలు, ఇతర వ్యాధులతో బాధపడే వారే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. చనిపోయిన వాళ్ళందరినీ కూడా విశ్లేషించినట్లయితే ఎవరిలో అయితే రోగనిరోధక తక్కువ ఉందో, అంటే డయాబెటీస్ అయితే కానివ్వండి, హైపర్ టెన్షన్ అయితే కానివ్వండి, ఆస్మా అయితే కానివ్వండి, కిడ్నీ జబ్బులు అయితే కానివ్వండి, చిన్నపిల్లలు 6 సంవత్సరాల లోపల పిల్లలు కానీ, వృద్ధులు 65 సంవత్సరాల పైన వృద్ధులు కానీ, గర్భిణీ స్త్రీలు వీళ్ళలో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. వీళ్ళలో ఒకవేళ ఈ ఫ్లూ వచ్చినట్టయితే అది కొంచెం న్యూమోనియాగా పరిణమించి మరణానికి దారితీసే అవకాశం ఉంది. అంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. జలుబు, జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్న ప్రజలు గుంపులుగా జనం ఉండే చోటుకు వెళితే స్వైన్ ఫ్లూ త్వరితగతిన సోకే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.